అంటే ప్రభుత్వం 161 సేవల్ని మొత్తం కూడా వాట్సాప్ లోనే మనం మన ఫోన్ లోనే అప్లై చేసుకునేటట్టుగా చేసుకొచ్చింది. అలా చేయడం మంచిదేనంటారు మరి? ఆఫీసు తిరిగాము కానీ సచివాలయంకి వెళ్తే రేపు రా మాపురా అంటున్నారు. ఆఫీసు చుట్టూ తిరిగి సచివాలయం చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇలా వస్తే ఇంకా మంచిది కదా. జనానికి పనికి వచ్చే కాదు, ఎందుకు దాని గురించి మేము తెలుసుకోవడం. సేవలో అసలు ఇంటింటికి వచ్చే చేసేవాళ్ళు అనుకుంటే ఈ సేవలన్నీ నీకెందుకు? వాట్సాప్ గవర్నెన్స్ అంటే తెలుసా అండి? తెలియదు తెలీదా? తెలియదు. అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది ప్రభుత్వం. దాని ద్వారా ఏంటంటే మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, అలానే గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మొత్తం 161 సర్వీసెస్ మొత్తం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొస్తున్నారు. గతంలో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? సచివాలయం 2కి వెళ్ళేవారు. సచివాలయంకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అదేమీ అవసరం లేకుండా ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఫోన్ లోనే చేసుకోవచ్చు. మీరు ఒక హాయ్ అని మెసేజ్ పెడితే చాలు మొత్తం కూడా మీరు ఫోన్ లోనే చేసుకోవచ్చు. ఇలా తీసుకెళ్ళడం మంచిది అంటారా? సచివాలయం వెళ్తేనే మంచిది అంటారా? దిగువతో మంచిది. సచివాలయంకి వెళ్తే రేపు రా మాపురా అంటున్నారు. అది సరైన కంట్రోల్ లేదు. అదే మన ఫోన్ లో మనం చేసుకుంటే మంచిది అంటారు. మన ఫోన్ లో మనం చేసుకుంటే ఎవరిని అడగాల్సిన పని ఉండదు.